మనం అనుకున్న మన వాళ్ళు, దగ్గర వాళ్ళు, స్నేహితులు వీళ్ళు మా వాళ్ళే అంటాం కదా! మనం అనుకోవడం వరకే. నాకు తెలిసి మనకున్న ఖాళీ టైంని పాస్ చేయడం కోసమేనండి ఇదంతా మన వాళ్ళు. ఎవ్వరు మన వాళ్ళు కాదు. టైం పాస్. అప్పట్లో ఎవ్వరికెవరు ఏమీ కారు. మంచిగా మాట్లాడతారంతే. ఇంతెందుకు చెప్తున్నానంటే, నేను బయటికెళ్ళేటప్పుడు ఒక్కోసారి వాకింగ్‌కెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకెళ్ళను. ఇంట్లో ఫోన్ ఉంచేస్తాను. అలాంటప్పుడు ఒకసారి నా దగ్గర వాళ్ళదే ఫోన్ తీసుకొని, "ఒకసారి ఫోన్ ఇవ్వు వ్యూస్ చూసుకుంటాను" అన్నాను. "నువ్వు చూడు ఒకసారి" అంటే తను చూడలేకపోతుంది. సరే నాకే ఇవ్వు నేను చూసుకుంటానని చూస్తే తనది సబ్స్క్రిప్షన్ లేదు నాది. అంటే లేనందుకు నేను బాధపడట్లేదు. వాళ్ళకి తెలుసు ఒక లైకు, ఒక సబ్స్క్రైబ్ విలువ. తెలిసి తెలిసి లైక్ కొట్టరు. అంటే ఫ్రీగా, ఉచితంగా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా దానికోసం ఏ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. అలాంటిది కూడా చేయడానికి ఇంత ఆలోచించే జనాలు చాలామంది 100%లో 98% అలాంటి వాళ్ళే ఉంటారండి. మంచిగా మాట్లాడతారు. అప్పుడు నాకనిపించింది, నేను వాళ్ళ కోసం ఏం మంచి చేయలేదా? ఏం ఆలోచించలేదా? మంచిగానే ఆలోచించేదాన్ని. వీలైతే 100కి 100 పాళ్ళు మంచే చేశాను. కానీ నాకిప్పుడు బాగా అర్థమైంది. ప్రతి ఒక్కరు మంచిగా మాట్లాడే వాళ్ళంతా మంచివాళ్ళే అనుకునేదాన్ని. వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారే అనుకునేదాన్ని. అంటే బయటకు ఒకలాగా, మనసులో ఒకలాగా ఉంటారని ఈ మధ్యనే 2, 3 ఏళ్లుగా నాకు అర్థమవుతుంది. అదే జీవితం నేర్పిస్తుంది అంటారే, అదే ఇది. చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన అనుకునే వాళ్ళకి టైం వస్తే చెప్తాను.